గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధుజా తెలుగు వ్లాగ్స్. ఇవాళ ఏంటంటే మా ఆయన బర్త్డే అండ్ నిన్న సంక్రాంతి కూడా. బట్ నిన్న మేము ఏం చేయలేదు, అసలు ఏం చేయలేదు చెప్పాలంటే. నార్మల్ వీక్ డే రొటీన్ లాగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:24 అవుతుంది. ఇక్కడ కనిపించట్లే కావచ్చు, ఓకే ఇక్కడ కనిపిస్తుంది. 6:24 అవుతుంది. నేను మార్నింగ్ 5:30కి లేచి స్నానం చేసి కిందకి వచ్చిన. లేట్ అయింది. తొందరగా బాక్సెస్కి మేమిద్దరం వర్క్ వెళ్తున్నాం. సో మా ఇద్దరికి బాక్సెస్కి లెమన్ రైస్ చేద్దాం అనుకుంటున్నా అండ్ దీపం పెట్టాలి. ఇంటి నుంచి 6:40 కల్లా వర్క్కి స్టార్ట్ అవ్వాలి, లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కొని పోతాం. లేట్ అవుతుంది వర్క్కి, ఎందుకంటే తొందరగా వెళ్తే తొందరగా వచ్చేస్తాం. మోస్ట్లీ ఇవాళ మా ఆయన బర్త్డే కాబట్టి వర్క్ అయిపోయిన వెంటనే ఏదైనా రెస్టారెంట్కి డిన్నర్కి అట్లా వెళ్దాం అనుకుంటున్నాం. నిన్న ఈవినింగ్ కొన్ని కప్ కేక్స్ తీసుకున్నా నేను, నా వర్క్ ప్లేస్లో పెడదామనేసి, తీసుకొని తింటారు కదా అని. అండ్ ఆల్సో కొన్ని బ్రౌనీ బైట్స్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చీజ్ క్రసాన్స్ తీసుకున్నా అండ్ కోక్ తీసుకున్నా. అది కార్లో ఉన్నాయి. వర్క్ ప్లేసెస్లో క్యాఫెటేరియా లేదంటే కిచెన్ ఉంటుంది, అక్కడ పెడతారు ఇట్లా ఫుడ్. ఏమన్నా ఎవరైనా తీసుకొస్తే సో దట్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొని తినొచ్చు. సో నేను కూడా ఇవాళ తన బర్త్డే కాబట్టి ఏదైనా పెడదాం అనుకున్నా. సో బ్రౌనీ బైట్స్ అండ్ చీజ్ క్రసాన్స్, కప్ కేక్స్, ఇంకేం తీసుకున్నా, కోక్స్, ఇవి తీసుకున్నా. సో ఇవాళ ఏమేమి చేస్తామో ఐ విల్ క్యాప్చర్ స్మాల్ మూమెంట్స్, మా ఆయనకి మెమొరీ లాగా ఉంటుంది అని. కనమ్మ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. హడావిడి అన్నీ ప్యాక్ చేసేసుకున్నాం, బాక్స్లు అన్నీ ప్యాక్ చేసేసిన. ఇప్పుడు రోడ్ మీదకి ఎక్కాలి. ట్రాఫిక్ ఎంత ఉందో చూసుకొని స్టార్ట్ అవ్వాలి. టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. 7:30కి ఓపెన్ కాబట్టి మనకి ఇప్పుడు కుదరదు, ఈవినింగ్ వెళ్ళాలి. ఓకే, తలస్నానాలు అవన్నీ చేసినా కానీ నా అవతారం చూసిండ్రా. ఇప్పుడు కార్లోనే రెడీ అవుతాం. మాకు ఆఫీస్కి 1 hour టైం పడుతుంది, ఇప్పుడు ట్రాఫిక్ ఉంది కాబట్టి. 1 hour 20 minutes. 1 hour 20 minutes. సో క్రిస్మస్ కి ముందు వేరే లెక్క, ఇప్పుడు వేరే లెక్క. ఇక సో క్రిస్మస్ కి ముందు సంక్రాంతి తర్వాత వేరే ఉంటుంది కదా. ఘోరంగా ఉంది ట్రాఫిక్. క్రిస్మస్ టైంలో స్కూల్స్ అవన్నీ క్లోజ్డ్ ఉంటాయి, వెకేషన్ లో ఉంటారు. మోస్ట్లీ 50 minutes 45 minutes ఉండే, ఇప్పుడు 1 hour 10 minutes to 1 hour 20 minutes. ఓ మై గాడ్, ఇప్పుడు చూడు మనం ఒకవేళ 7:30 వెళ్ళొచ్చు, కానీ అక్కడ 10 minutes స్పెండ్ చేస్తే మనకి 20 minutes లేట్ అవుతుంది. సో నేను ఇవాళ వర్క్లో 8 o'clock లోపు ఉండాలి. సో స్టార్ట్ అవుతున్నాం. 6:50 అవుతుంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతామో. ఓకే బాయ్, సీ యూ. బాగుంది, చాలా పులిహోర కదా, మధ్యాహ్నం కూడా అదేనా? అదే, చాలా బాగుంది. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కార్లోనే అవుతుంది, ఈవినింగ్ స్నాక్స్ కార్లోనే అవుతుంది, డిన్నర్ ఒకటి ఇంట్లో అవుతుంది, లంచ్ మాత్రం ఎవరు ఆఫీస్లో వాళ్ళు చేస్తాము. సో బ్రేక్ఫాస్ట్ అయ్యి ఇప్పుడు నార్మల్గా ఏదో ఒకటి చేసుకొని వస్తా, కానీ ఇవాళ టైం లేదు కాబట్టి పులిహోర చేసుకొని వచ్చిన. లెమన్ రైస్ చేసిన కదా, అదే ఇద్దరికి బాక్సెస్లో పెట్టేసి చెరో 4 స్పూన్లు తింటాము. సో ఇవి అండ్ ఫ్రూట్స్ తినేస్తాం, అంతే, బ్రేక్ఫాస్ట్ డన్. హే బర్త్డే బాయ్, హౌ వాస్ యువర్ డే? ఓకే బర్త్డే రోజు ఓకే. ఘోరంగా చల్లగా ఉంది ఇవాళ. 29 ఉంది. నెక్స్ట్ ట్యూస్డే కూడా చాలా చల్లగా ఉందంట, అండ్ స్నో కూడా ఉందంట నెక్స్ట్ వీక్. ఉంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది మా ప్లేస్ నుంచి, ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ నుంచి 15 miles. దాని తర్వాత రెస్టారెంట్కి వెళ్తున్నాం. లెట్స్ గో. హ్యాపీ బర్త్డే. బాగుండేనా? మస్తు ఉంది. ఇప్పుడే టెంపుల్కి వచ్చినాం. ఇవాళ ఫుల్గా చల్లగా ఉంది.
ఇది ఓపెనే ఉందా టెంపుల్? చాలా బాగుంది కానీ అసలు ముందు ఏం క్లీన్ చేయలే. ఏది మనుషులు ఉన్నారు లోపల. హ్యాపీ బర్త్డే కదమ్మా. థ్యాంక్ యూ. ఆఫీస్ నుంచి డైరెక్ట్ వచ్చినాం. సో అవతారాలు ఇట్లనే ఉన్నాయి మోస్ట్లీ. అదే ఇంటికి వెళ్ళి వస్తే బాగుండేది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వస్తే లైక్ 1 hour. సో ఎందుకు అని డైరెక్ట్ కొంచెం కూడా కరగలేదు. ఇక్కడ బ్యూటిఫుల్ గా ఉంది, చూపిస్తా చూడండి ఒకసారి. ఇందాక ఎంట్రెన్స్ అదే కావచ్చు అనుకొని అటు సైడ్ దిగినాం. మొత్తం స్నో అట్లనే ఉంది, వాళ్ళు క్లీన్ కూడా చేయలే. అల్లనే అడుగులు వేసుకుంటా లోపలికి పోయి డోర్ ఓపెన్ చేద్దామంటే ప్లీజ్ యూజ్ అదర్ డోర్ అన్నారు. ఎంత చల్లగా ఉందంటే ఒక్క నిమిషం అసలు నడుస్తుంటే ఫ్రీజ్ అయిపోతున్నాం. ది ఇస్కాన్ టెంపుల్ పొటామాక్లో ఉంది. ఇక్కడ చెప్పులు షూస్ ఇప్పడానికి, ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంది, బట్టలు కూడా ఉన్నాయి. ఎంటర్ కాగానే ఇక్కడ షూస్ ఇప్పేది ఉంది. షూ ఇప్పేసినాము. మేము న్యూ వృందావన్ వీడియో కూడా ఒకటి చేసినాము, సేమ్ అట్లనే ఉంది. అక్కడ మాకు కొన్ని గిఫ్ట్ షాప్ నచ్చి ఉంటాయి, అందులో బట్టలు, ఆ బట్టలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు గిఫ్ట్స్. మా ఇంట్లో ఒకటి శివ పరివార్ ఉంటుంది, అది కూడా బృందావన్లోనే కొన్నాము. అది ఇక్కడ ఉంటుందో లేదో చూస్తాను. జై శ్రీకృష్ణ. చాలా బాగుంది. పైన లోటస్ మస్తుంది కదా, డిజైన్ చాలా బ్యూటిఫుల్ ఉంది. టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్ ఉంది. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. ఇద్దరమే ఉన్నాం. మా ఇంట్లో మేము ధూప్ స్టిక్స్ కూడా వాడతాము, అవి కూడా లైక్ న్యూ వృందావన్లో తీసుకున్నాము. అది కూడా చాలా బాగుంటుంది. సేమ్ అదే ఉంది ఇక్కడ కూడా, ఫ్రాగ్రెన్స్. వృందావన్లో కూడా సేమ్ ఇంతే కదా, గేట్స్ క్లోజ్ చేసి ఉంచుతారు. చాలా బాగుంది, మొత్తం పాలరాయితో కట్టిండ్రు. అది లోపలికి మందిర్ ఎంట్రన్స్. ఇటు సైడ్ షూస్ ఇప్పినాం కదా. అండ్ ఇక్కడనేమో గిఫ్ట్ షాప్. ఇట్లా అని కిందికి వెళ్తే ప్రసాదం సర్వ్ చేస్తున్నారంట. జస్ట్ కిందికి వెళ్ళి అసలు ఎట్లుంది కింద అని చూద్దామని వెళ్తున్నాం. ప్రసాదం తీసుకుంటామో తెలియదు. అండ్ ఏం కొన్నావు చూపించు. స్టీల్ గ్లాసెస్కి మీనాకారి వర్క్ వచ్చింది, నచ్చిండే నాకు. గెస్ చేయండి ప్రైస్, లాస్ట్లో చెప్తాం. బాగుంది. ఇది రియల్ శాండల్వుడ్ కొన్నాము. స్మెల్ అదిరిపోయింది. ప్రైస్ గెస్ చేయండి రెండింటికి. ఇట్లా హాల్వే నుంచి లాస్ట్కి వెళ్ళామని చెప్పింది. సో ఇక్కడ ప్రసాదాలు ఉన్నాయి. కిచెన్, డిష్ వాషింగ్ ఏరియా. ఇది డిష్ వాషింగ్ ఏరియా. నైస్, బాగుంది. మేబీ సాటర్డే సండే చాలా మంది వస్తారేమో. ఇవాళ వెనస్డే ఎక్స్ప్లోర్ చేద్దామని టెంపుల్స్ వస్తే జస్ట్ చూస్తాము అన్ని. ఇక్కడ ఈ హాల్ కనిపిస్తుంది కదా, ఈ హాల్ని కూడా మనము రెంటల్కి బుక్ చేసుకోవచ్చు అంట. లైక్ వెడ్డింగ్స్ కానీ బర్త్డే పార్టీస్కి కానీ అది హాల్ అంట. సో ఇది కూడా మనం బుక్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది. ఈజీగా ఒక 150-200 మెంబర్స్ ఈజీగా పడతారు. బట్ ఓన్లీ వెజిటేరియన్స్. యా, గుడి కాబట్టి ఓన్లీ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటాం. ప్రతి మచ్ అంతే కదా, నాన్ వెజ్ అలౌ చేయరు. సో హాల్ పేరు వచ్చేసి యమునా నామ కీర్తన్ హాల్ అంటాం. సో రెంట్కి తీసుకోవచ్చు. ఇదంతా ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి, ఎలివేటర్స్ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉంది. ఇట్లా పైకి వెళ్ళి రైట్ తిరిగితే ఇది టెంపుల్. హ్యాండ్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. Yep.
ఎక్కడికి వచ్చినాం చెప్పు. టైసన్స్ కార్నర్. ఎందుకు వచ్చినాం చెప్పు. కేక్ కోసం. కేక్ కోసం చూస్తుంటే ఇందులో ఒకటి కేక్ షాప్ బాగుంది అనిపించింది. టైసన్స్ కార్నర్లో మనకి ఒక కేక్ షాప్ ఉన్నది. ఈ మాల్లోనే తిన్నాక తిరగొచ్చు. కేక్ షాప్ ఇక్కడే ఉంది. సో అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది చూస్ చేసుకున్నాం ప్లేస్. ఇలా టెస్లా స్టోర్ కూడా ఉన్నట్టుంది కదా. ఇలా టెస్లా స్టోర్ కూడా ఉండాలి, చూద్దాం అది కూడా. ఇది వై మోడల్ గైస్. వై మోడల్ ఇట్లుంది. నెక్స్ట్ వచ్చే వై మోడల్ కొంచెం స్పేస్ ఇంక్రీజ్ చేస్తాడు కావచ్చు. ఈ స్పేస్లో ఇంకొక 2 సీట్స్ పడతాయి. అప్పుడు మొత్తం 7 సీట్స్ అవుతుంది. కాకపోతే నీ తలకాయ ఇక్కడ అతుక్కపోతుంది అనమాట. నీ తలకాయ దీనికి తగులుతుంది 7 సీట్ అయితే. ఎక్స్కి కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఓ ఇనఫ్ టు సిట్. ఎస్. ముందట ఒక పెద్ద 50 ఇంచెస్ టీవీ పడుతుంది. అంత స్పేస్ ఉన్నది ముందట. డోర్స్ అంత క్రేజీ ఉన్నాయి. బయట కూడా చూద్దాం ఒకసారి ఎక్స్టీరియర్. ఓ రియల్లీ? ఏం కొన్నామని వచ్చినాను? టెస్లా కార్ కొనిద్దామంటే వద్దంటున్నాడు. బర్త్డేకి గిఫ్ట్ లాగా ఇద్దామంటే వద్దంట. సైబర్ ట్రక్? సైబర్ ట్రక్ కాదు. సైబర్ ట్రక్ ఇస్ లైక్ టూ ఎక్స్పెన్సివ్. టెస్లా వై మోడల్ ఎక్స్ మోడల్ కొనిద్దామంటే వద్దు అంటుండు. కొత్త మోడల్ కోసం వెయిట్ చేస్తాడంట. బాగుంది కదా కార్ ఇది? చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు స్టీరింగ్ బాగా నచ్చింది. గుండ్రంగానే ఎందుకు ఉండాలి? ఇట్లా ఉండాలని చెప్పి ఇట్లా పెట్టించిన. నేనే పెట్టించిన. మస్క్తో మాట్లాడి ఇట్లా పెట్టించిన నేనే. సో ఎట్లుంది కనమ్మా టెస్లా సైబర్ ట్రక్? ఇది సైబర్ ట్రక్ మనకి చైనాలో ఆల్రెడీ జునిపర్ ప్రాజెక్ట్ అంట. మోడల్ వై రిలీజ్ అయింది అక్కడ. అది ఎనీ టైమ్ సోన్ ఇన్ యూఎస్ఏ రావచ్చు. అది వచ్చినప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి ఇప్పుడున్న మోడల్ వైకి ఎక్స్కి జునిపర్ ప్రాజెక్ట్లో వచ్చే వై మోడల్కి డిఫరెన్సెస్ చూస్తా. సో అది వచ్చే వై మోడల్కి ఈ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ కూడా వెనకిస్తారంట. ఇప్పుడు దీనికి కూడా ఒక స్క్రీన్ వచ్చింది, ఇక్కడ కనిపిస్తుందా? ఈ స్క్రీన్ వస్తుందంట. ఇప్పుడు మనకు ముందట 2 సీట్స్ ఉన్నాయి కదా, వెనక కూడా 2 సీట్స్ వచ్చి ఈ గ్యాప్ వచ్చి మళ్ళీ వెనక 2 సీట్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే ఆ లాస్ట్ 2 సీట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్క్రీన్ కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే లాస్ట్ 2 సీట్స్ ఐసోలేటెడ్ అవ్వకుండా మొత్తం ఈ కార్లోనే ఉన్నట్టుగా, ఎందుకంటే వెనకాల ఉంటే వాళ్ళు ఏదో లైక్ వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది చాలా దూరం. కానీ 6 సీట్స్ తీసుకుంటే మాత్రము మధ్యలో ఈ సీట్ రాదనమాట. సీట్ రాకుంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది. సో వెనక కూర్చున్న వాళ్ళు 5th మెంబర్ 6th మెంబర్ కాళ్ళు చాపుకోవచ్చు మంచిగా. సో నేను 7 సీట్స్ తీసుకుందామని అనుకుని ఉండే, కానీ 6 సీట్స్ తీసుకుంటే అదే బెనిఫిట్. వెనక కూర్చున్న వాళ్ళు మంచిగా కాళ్ళు చాపుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్ కనిపిస్తుంది అందరికి నీట్గా కదా. అండ్ ఇట్లా ఎక్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా సీట్ బెండ్ చేసి ఇట్లా వెనక్కి వెళ్ళాలి, లైక్ ఇన్నోవా స్టైల్. ఇన్నోవా. సో ఇది సేమ్ సైబర్. ఇప్పుడు ఇంకొకటి నెక్స్ట్ న్యూ మోడల్లో ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉంది నాకు ఈ లైట్స్. మనకి BMW X3 మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళినాం కదా, ఆ టూర్లో వేసిన ఆ లైట్స్ ఇస్తాడంట. ఇప్పుడున్న వై మోడల్లో లేవు ఆ లైట్స్. సెన్సార్స్ చాలా అప్గ్రేడ్ చేస్తున్నారంట. సో కలర్స్ కూడా చూస్తాను నేను వెబ్సైట్లోకి వెళ్ళి, చైనా వెబ్సైట్లో. నాకు అది ఎప్పుడు వస్తుంది ఏంటి దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ ఇది నాయిస్ ప్రూఫ్ కూడా ఉంది. డోర్ వేయంగానే అసలు బయట సౌండ్ ఏం వినిపించట్లేదు. ఇంకొక డోర్ ఓపెన్ చేసి ఉంది. సో చెప్పు కన్నా మనకు గిఫ్ట్ ఎందుకు వద్దన్నో, గిఫ్ట్ కొనిస్తా అంటే చెప్తున్నా కదా. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు అనుకో వై మోడల్, తీసుకున్న 2 నెలలకి కొత్త మోడల్ రిలీజ్ అయింది అనుకో, వాట్ ద హెల్. ఎవరైనా వైఫ్ గిఫ్ట్ ఇస్తా అంటే ఏదో ఒకటని తీసుకోవాలి, అది కూడా కారు. కొనిస్తావా? ఏమేం కొనిస్తావు నాకు?
డ్రెస్ కొనిస్తా అన్నా వద్దన్నావు, ఇంకేం కొనియలేకపోయినా ఇయర్. ఏం లేదు, మనకి ఇప్పుడు మేము ప్రస్తుతం ఉన్న లొకేషన్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయినాం ఆఫీస్కి. ప్రతి మచ్ ఒక 30 miles ఎక్స్ట్రా డ్రైవ్ చేస్తున్నా నేను. సో ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు గ్యాస్లకే నాకు నెలకి చాలా ఒక $500 అవుతుంది. నెలకి $500 ఈజీగా అవుతుంది. అవును, అంటే ఇప్పుడు ఆఫీస్కి పోయి వస్తే మాత్రం 300-350 అయిపోతుంది. మేము ఆఫీస్ ఇప్పుడు వర్జినియాలో ఉన్నా నేను. మేము బయట కూడా కొంచెం తిరుగుతాం మేము. అండ్ వీకెండ్స్ వస్తే ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం కాబట్టి ఏదో ఒక షాపింగ్కి వెళ్తున్నాము. ఈజీగా డైలీ ఆఫీస్కి నాకు 100 miles ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 5 days వెళ్తున్నా, 500 miles నాకు వీక్లో ఈజీగా అయిపోతాయి. ఇట్లా అయిపోతాయి నాకు 500 miles. సో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే బెటర్ అని అనుకున్నా. ఫస్ట్ వై అనుకున్నా అంటే నాకు ఎస్యూవీ ఇంట్రెస్ట్ ఉండే, తీసుకుంటే ఎస్యూవీ తీసుకుందాము. ఎస్యూవీ ఇన్ ద సెన్స్ లైక్ సెడాన్ వద్దు అనుకున్నా. ఇప్పుడు నేను తీసుకున్న నా దగ్గర ఉన్న ఇప్పుడు చిన్న కారు కూడా లైక్ ఎస్యూవీ లాగా అనిపిస్తుంది, సెడాన్ లాగా హ్యాచ్ బ్యాక్. ఎందుకంటే వెనక సీట్స్ బెంచ్ చేస్తే మొత్తం పెద్ద టీవీ పడుతుంది, ఎస్యూవీ లాగా అనిపిస్తుంది. సో ఎస్యూవీ అయితే బాగుంటుంది అని అనుకున్నా, కానీ నాకు ఆ ఎస్యూవీ వై మోడల్ ఎందుకు అంతగా నచ్చలేదు. సో వెయిట్ చేస్తాం ఇంకొక 6 months వాట్ ఎవర్ వెయిట్ చేస్తే తీసుకుంటే అది నచ్చితే అదే తీసుకుంటాం, లేకపోతే ఈ మోడల్ తీసుకుంటాం. ఎక్స్ తీసుకుంటా అని చెప్పు, మళ్ళీ వై అని చెప్పకు. ఎక్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ అప్పటి వరకు మనీ గెయిన్ చేస్తాను కాబట్టి, సేవింగ్స్ చేస్తా కాబట్టి ఈజీగా కొనేస్తుంది. వచ్చేసినాం గాయస్ పిఎఫ్ చాంగ్స్కి. అలా కనిపించేది పిఎఫ్ చాంగ్. లెట్స్ గో ఇన్ సైడ్. సూప్స్ ఆర్డర్ చేసినాము. నాది ఎగ్ డ్రాప్ సూప్, హాట్ అండ్ సోర్ సూప్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అది ఎగ్ డ్రాప్ సూప్, ఎగ్ డ్రాప్ సూప్, హాట్ అండ్ సోర్ సూప్. ఎక్స్ప్రెషన్ ఎందుకు అట్లుంది, బాగాలేదు. మనం ఫస్ట్ టైం తిన్నప్పుడు భలే ఉండే, బౌల్లో తాగినాం కదా. అది హాట్ అండ్ సోర్ కాదు, ఎగ్ డ్రాప్ సూప్. హాట్ అండ్ సోరా? అది హాట్ అండ్ సోర్, అది ఎగ్ డ్రాపా? ఇది ఎగ్ డ్రాప్. అయిపోయి నా తీసుకుంటుండే. చూద్దాం ఎట్లుందా. మన చెన్నై హాపస్లో బాగుంటుంది ఎగ్ డ్రాప్. ఇది బాగుంది కదా, చాలా కదా. చాలా బాగుంది. సో ఇది ఇందులో పెట్టుకొని ఇది కొంచెం వేసుకొని ఇట్లా వేసుకొని తినాలి. బాగుందా? ఎక్కిస్తున్నావా? ఇట్స్ టూ మచ్ ఫర్ us. కప్ కేక్స్ తిన్నాం కదా, ఇది అయిపోయింది. టూ మచ్ కప్ కేక్స్ తిన్నాం కదా, టూ మచ్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ టూగో బాక్సెస్ అంతా వస్తాను. నువ్వు కూడా వస్తావా ఇక్కడ? Happy birthday to you. Thank you. Happy birthday to you. Happy birthday, dear. Happy birthday to you. Thank you very much. Sure, no problem. Yes, sir. Thank you. Blow చేయాలా? హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఇంత పెద్ద కేక్ మనం తింటామా? టూగో. ఆ కేక్ ఇంకో ఇంట్లో కట్ చేపిస్తాను. అనవసరంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంత పెద్ద కేక్ ఉంది. మనం తీసుకుంది కూడా చాక్లెట్ కేకే కదా.
హ్యాపీ బర్త్డే కన్నమ్మ. థ్యాంక్ యూ కన్నమ్మ, హ్యాపీ బర్త్డే. హౌ ఇస్ యువర్ బర్త్డే? ఎట్లుంది నీ బర్త్డే? చల్లగా ఉంది. వేరే మాట రావట్లే. ఇంకా కేక్ కట్ చేయాలి మనం. అమ్మో ఇప్పుడా? సరిపడా లేదు, ఇంకో కేక్ కట్ చేద్దాం. సో ఇవాళ మా ఆయన బర్త్డే అట్లా అయింది. ఇంటికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఇంటికి రీచ్ అయ్యే వరకు 11 అవుతుంది. రేపు పొద్దున్న లేచి మళ్ళీ ఇద్దరం వర్క్ కొరకాలి. వాషింగ్టన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత ఒక క్యాండిల్ పెట్టినా 2 క్యాండిల్స్ పెట్టినా? ఒకటి చాలా. ఏ కలర్ కావాలి? ఎల్లో, పింక్, గ్రీన్, బ్లూ, ఏది కావాలి? బ్లూవా? ఆల్ రైట్. వెలిగించనా? రెడీ? షేక్ చేద్దాం. డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. కజేనా? లా 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 లా. ఓ బ్లో చేయాలి కదా ఫస్ట్. ఆల్ రైట్. సో దీంతో పని అయిపోయింది. పక్కన పెట్టేద్దాం. దా పెడతాదా నీకు ఫస్ట్ కట్ చేసినదా పీస్ వచ్చేసింది. దా చాలా తిక్కుగా ఉంది ఇది. ఎట్లుంది? థ్యాంక్ యూ. బాగుంది. డెలీషియస్ కేక్. ఇది నెక్స్ట్ డే. నిన్న నైట్ వచ్చే వరకు లేట్ అయింది. సో పడుకున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ కట్ చేస్తున్నాం కేక్. సో అది గైస్ మా ఆయన బర్త్డే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.